దేవునికి స్తోత్రములు. ప్రభునామమున అందరికీ కూడా నా వందనాలు. సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు. ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి ఒక ఎవరున్నారు? ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి మనుషులు మనం చూస్తున్నాం. ఇంకా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు అక్కడ? మరి చెప్పాలి అంటే అనేకులు అక్కడ ఉన్నారు. స్థలం లేని పరిస్థితిలో మరి 4 మనుషులు, ఆయన మోయగలిగినటువంటి వారు 4 మనుషులు అక్కడ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలో కూడా మనతోనే జవాబు తెప్పిస్తాడు. మనం ఎన్ని ప్రశ్నలు వేసినా మనతోనే జవాబు తెప్పిస్తాడు. అది క్రైస్తవ జీవితానికి ప్రథమమైనటువంటి అంశం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి కపెర్నహూములో ఉన్నాడు. కపెర్నహూములో పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయితే పరిస్థితి ఏంటి అంటే, అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గృహములో తన ఇంటిలో ఉన్నాడని గ్రహించి అనేకులు ఆయన ఇంటికి వచ్చారు. అనేకులు వచ్చారు, అందరూ వచ్చారు. ఇల్లు నిండిపోయింది, ఇక స్థలం లేదు. ఎందుకు? స్వస్థత పొందడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరికి ఇష్టమే బాగుండాలని. అయితే బాగుపడటానికి కావలసినటువంటి ఆధిక్యతను మనం పొందాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా లోకాన్నంతటిని కూడా స్వస్థపరచాలన్నటువంటిదే ఆయన ఉద్దేశం. లోకాన్నంతటిని, నిన్ను నన్నే కాదు, లోకంలో ఉన్న ప్రతి ప్రజకు ఉన్నటువంటి రోగం ఉంది. భయంకరమైనటువంటి రోగాలు ఉన్నాయి, కానీ అవి కంటికి కనబడటంలే. ఏమనుకుంటారంటే, నాకు ఏ రోగము లేదు అనుకుంటారు. కానీ రోగము ప్రతి ఒక్కరిలో ఉంది. ఏం రోగం ఉంది? పార్శ్వపు రోగం ఉంది, పక్షవాతపు రోగం ఉంది. ఎందుకు పక్షవాతము అంటున్నాను అంటే, వాస్తవానికి ప్రతి మానవుడు కూడా పూర్తిగా దైవత్వాన్ని నమ్మటంలే. ప్రతి మానవుడు కూడా నిజంగా చెప్పాలంటే పూర్తిగా లోకము అనడంలే. లోకము కావాలంటున్నాడు, దేవుడు కావాలంటున్నాడు. ఆలోచించండి. మరి అందులో పక్షవాతము ఉందా లేదా గమనించాలి. అంటే పక్షవాతము రోగము బాగుపడాలి అంటే ఒక్కడే మార్గం, యేసు ప్రభువే. అందుకే ఒక మాట అంటాడు ఇక్కడ, చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైనను వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడని చెప్పుచు కేకలు వేసిరి. తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇష్టపడేది ఏంటంటే, నేను చేసినాను, నేను ప్రార్థన చేసినాను, నువ్వు స్వస్థత పొందావు అని చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ప్రసిద్ధి చేయవద్దు, స్వస్థపరిచేది నేను కాదు. ఎందుకని? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ నమ్మకం నిన్ను స్వస్థపరుస్తుంది, నీకున్నటువంటి విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది కనుక తన్ను తాను ఇతరులకు బహిరంగంగా చెప్పుకోవడానికి ఇష్టపడలే. అంటే అర్థమే ఏం చేతగానుడు కాదు. ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆయన సమస్తాన్ని కలుగజేసిన వాడు. కానీ మనిషికి నేర్పడానికి ఆయన ఏమైనాడు? ఆయన కూడా దీనుడైపోయినాడు. మనిషిని నిజంగా ఒక మార్గానికి నడిపించాలని ఇష్టపడి తన మార్గాన్ని మనకు నేర్పడానికి ఆయన దీనుడై అంటున్నాడు, రే నాయనా అలా చేయదు. ఎవరు?
స్వస్థత పొందావా, దేవుని మహిమపరచు అంటున్నాడు. కాబట్టి దేవుని మహిమార్థమై మన జీవితాలను మనము సరి చేసుకోవటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 15-16 వచనాలు. గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులను తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. ఎంత చక్కగా యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. యోబు మాట్లాడుతున్నాడు, నేను ఒకప్పుడు గుడ్డోనికి చూపుగా ఉంటిని, కుంటి వారికి కాలుగా ఉంటిని, మరి గుడ్డోని చూసి ఆదరించితిని, కుంటి వారిని చూసి నేను ఎంతగానో దయ కలిగి వాని కుంటితనములో వాని కుంటి పరిస్థితిని వాడు ఇబ్బంది పడకూడనట్లు వానికి కాలుగా నేను ప్రయాసపడితిని అంటున్నాడు యోబు జీవితంలో. ఎందుకు మాట అంటున్నాడంటే, ఆయన భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులలో ఇబ్బంది కొలిమిలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, వ్యాధులు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. చాలా మంది ఈ రోజు కూడా ఏమంటారంటే, నేను ఆ రోజు ఎంత సాయం చేసినాను వానికి, ఈ రోజు వాడు నన్ను చూడలేదే అంటారు. నేను వానికి ఎంతో చేసినాను, ఈ రోజు కనీసం వాడు నన్ను పలకరియలేదే అంటారు. కానీ అది అనవసరం. వాడు పలకరివ్వకపోయినా పర్వాలేదు, వాడు చూడకపోయినా పర్వాలేదు, నీ పని నువ్వు చేస్తూ వెళ్ళటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. మన పరిస్థితి అంతే. చాలా వరకు అనుకుంటాం, వాడొచ్చి చూడలే, వీడొచ్చి చూడలే, వాడు చేయలే, వీడు చేయలే. భయంకరమైనటువంటి శరీరపు తలంపులతో పాపాన్ని పెంచుకుంటూ దేవుని దూరం అయిపోతూ ఉంటాం. కనుక దేవుని ఉద్దేశం ఏంటిది అంటే, దేవుని యొక్క చిత్తం ఏంటిది అంటే, దేవుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి గొప్పతనాన్ని అంటున్నాడు, బయలుపరచొద్దు. నా గురించి నువ్వు చెప్పనక్కర్లే, నా గొప్పతనాన్ని నువ్వు చెప్పనక్కర్లే, నన్ను గురించి నువ్వు ఏమి మాట్లాడనక్కర్లే. అందుకే అంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడు, నా పేరును ప్రసిద్ధి నువ్వు చేయనక్కర్లే. మనమైతే డబ్బా కొట్టుకుంటాం, డబ్బా నేను 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 అని డబ్బా వాగుతూ ఉంటుంది మనకు. ప్రతి చిన్న విషయంలో కూడా నేను చేసినాను అని. మనకున్నటువంటి పాపపు రోగం ఇది. కారణం పక్షవాయు కలిగినటువంటి రోగం ఇది. అవునా? మళ్ళీ ఏమంటాము? దేవుడా 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 అంటాము. మళ్ళీ ఏమంటాము? నేను 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 అంటాము. ఏం రోగం ఇది? పక్షవాయు కలిగినటువంటి రోగం. ఆలోచించాలి. ఈ పక్షవాయు కలిగినటువంటి రోగాన్ని బాగు చేయడానికి సమర్థుడు ఒకడే, ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకే యోబు కూడా ఏమంటున్నాడంటే, నేను కుంటోనికి గుడ్డోనికి ఎంత సహాయకరంగా నేను జీవించినాను, అయితే నా పరిస్థితి ఈరోజు ఏమైపోయింది? చాలా దుర్భరంగా మారిపోయింది. గనుక నా జీవితము దేవుడిని చూస్తూ ఉన్నాడు. నా దేవుడు సజీవుడు, నేను దేవుని చూస్తాను అనే నిరీక్షణ కలిగినటువంటి వాడుగా యోబు జీవితాన్ని మనం చూస్తాం. అయితే చూడండి, మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఇది. దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. ఇది నేర్చుకోవాలి మనం. ఇది మనం చాలా మంది నేర్చుకోలేరు. దీనులకు దరిద్రులకు చేయి చాపడం చాలా అవసరం. మరి నువ్వు దీనుడవో లేకపోతే దరిద్రుడవో, నీకు ఉన్న దాంట్లో నువ్వు చేయి చాపితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొస్తాడు. ఇది ప్రాక్టికల్ లైఫ్.
నా జీవితంలో నేను గమనిస్తున్నటువంటి విషయం ఇది. నేనేం పెద్ద షావుకారిని కాను, నేనేం కోటీశ్వరుని కాను, నాటి దినాల్లో కూడా రక్షాధికారిని అయితే కాదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో చాపడం మన వంతు. ఎందుకు? దేవుడు చెప్పినట్లు మనం వినడం మన వంతు. ఇక మనలో పక్షవాతం ఉంటే ఆ పని మనం చేయలేము. పక్షవాతానికి మనం బానిసలమైతే ఆ పని మనం చేయలేము. ద్వంద్వ వైఖరిని మనం కలిగి ఉంటే ఆ పని మనం చేయలేము. ద్వంద్వ వైఖరి నుంచి మనం బయటపడాలి. పక్షవాయువు పరిస్థితి నుంచి మనం బయటపడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పక్షవాయువు కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అక్కడ. అయితే ఏమై ఉన్నాడు? అందరూ అక్కడ ఉండటం వల్ల ఆ రోగాన్ని బాగు చేయాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు వాడిని కూడా ఎత్తుకొని పోవాలి. మన పరిస్థితి అంతే. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? లోకం వైపు చూస్తున్నాం, దేవుడు అంటున్నాం. లోకం చూస్తున్నాం, దేవుడు అంటున్నాం. దేవునికి పూర్తిగా లోపడలే, పూర్తి సంపూర్ణంగా లోకంలో లేదు. రెండు విధాలుగా మనం జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందుకే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు సంపాదించుకో. అట్టి విశ్వాసాన్ని నువ్వు అనుభవించినట్లయితే ఏం చేస్తావు? నీకు స్థలం దొరుకుతుంది, నీకు యేసు ప్రభువు యొక్క దర్శనం దొరుకుతుంది, నీవు స్వస్థపరచబడటానికి వీలవుతుంది. కాబట్టి నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ ఏమంటుంది? వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. చూడండి, దయచేసి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నా. 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని అంటే ఆయనకి ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఎవరికి? పక్షవాయువు కలిగినటువంటి వారికి. నడవలేకున్నాడు, లెగలేకున్నాడు, కూర్చోలేకున్నాడు. పరిస్థితి చాలా ఇబ్బంది కొలిమిలో ఉంది. గనుక నలుగురిని పిలుచుకున్నాడు. నలుగురు చేత మోయించుకొని రావడానికి ఇష్టపడ్డాడు. నలుగురు కూడా ఇష్టపూర్వకంగా మోయడానికి సమ్మతించారు. మన జీవితంలో అది నేర్చుకోవాలి. అందుకే మనల్ని నేర్పిస్తున్నాడు మన దేవుడు. ఎలా ఉన్నావు? పక్షవాయువు రోగంతో ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఒక పోర్షన్ సగం ఒక ప్రక్క, సగం ఒక పక్క. అంటే ఏమేం కావాలి నీకు? లోకం కావాలి, దేవుడు కావాలి. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు? తెలుగుదేశం నాదే, కాంగ్రెస్ నాదే అంటుంటారు. రెండు వైఖరులు. కాబట్టి ఈ పరిస్థితిలో నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, పక్షవాయువు కలిగినటువంటి వాడివే. ఎందులో సందేహం ఉండకూడదు. ఇక దేవునికి లోపడ్డావా? చక్కగా దేవుని మాటను అంగీకరించు. చక్కగా దేవుని పనిలో నిమగ్నమై ఉండు. చక్కగా దేవునికి లోపడు. దేవుని విస్మరించకు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి ప్రయాసపడు. అలా లేకుండా కాస్త లోకం చూసుకొని తర్వాత దేవుని దాన్ని ఏమంటారు? పక్షవాయువు అంటారు. పారాలసిస్ వచ్చేసింది. ఒక కాలు పడిపోయింది, ఒక చేయి పడిపోయింది. ఒక కాలు లోకంలో చీకటిలో ఉంది, ఒక కాలు వెలుతురులోకి రావాలని ఇష్టపడతా ఉంది. నీ బ్రతుకు ఏంటి? విశ్వాసవా? ప్రభువు నమ్మేవా? ఆలోచించు. కాబట్టి ఏం చేయాలి? నలుగురి చేత మోయించుకున్నటువంటి వాడవై. ఏం చేయాలి? నలుగురి చేత మోయించుకున్నటువంటి వాడవై రావాలి. నలుగురి చేత మోయించుకోవడానికి కావలసినటువంటి ఉద్దేశము ఎలా ఉంటుంది అంటే, అది చాలా అద్భుతమైనటువంటి మాట. నలుగురి చేత మోయించబడినటువంటి జీవితం అనేది చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి. ఏమేమి ఉంటాయి అక్కడ? నలుగురు. ఆ 4 జీవులు అనే పదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ నలుగురు ఎవరో మనకు అర్థమైపోతుంది. ఆ 4 జీవులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే
ఆ నలుగురు ఎవరు అనేది మనకు చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. గనుక ఏమేం కావాలి మనకు? 4 జీవులలో శక్తి కావాలి, 4 జీవులలో నీతి కావాలి, 4 జీవులలో శక్తి, నీతి, 4 ఐటమ్స్ మర్చిపోతున్నాయి. ఏమేమి బై? 4 జీవులు. ఒక్క నిమిషం చెప్తాను. 4 జీవులు. 4 జీవులు చెప్తాను. నాలుగు జీవులు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చింది. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములో జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను 7 దూతలకు ఇచ్చిరి. ఇది కాదు, 4 జీవులు. Come to point. 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము, రోషము. రెండవ జీవి దూడ, నీతి. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము, ప్రేమ. 4వ జీవి పక్షిరాజు వంటిది, జ్ఞానము. ఇది సంపాదించుకోవాలి మనం. రోషం ఉండాలి మనకు, నీతి ఉండాలి మనలో, ప్రేమ కలిగి ఉండాలా. తర్వాత 4వది జ్ఞానం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? యేసు ప్రభువునందు దొరుకుతాయి. స్వనీతి, స్వబుద్ధి, స్వంత ఆలోచన దేవుని సన్నిధిలో పనికే రాదు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆ 4 చేతులు మోయించబడాలి. ఆ 4 జ్ఞానవంతులై ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు, శక్తివంతులై ఉన్నారు, రోషం కలిగినటువంటి వారై ఉన్నారు, ప్రేమ కలిగినటువంటి వారై ఉన్నారు. నిన్ను ఎత్తుకొని తీసుకుపోయి యేసయ్య దగ్గర పెడతారు. వాటిని మనం పొందాలి. అలాంటి 4 మనుషులు ఆ మనిషిని ఎత్తుకొని పోయినారు, పైకప్పు విప్పేసినారు. పైకప్పు విప్పి యేసయ్య ఎదురుగా దించేశారు మంచంతో. అలాగే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? కాబట్టి 4 చేత మయమైనటువంటి జీవితం మనకు అవసరం. లేకపోతే పక్షవాయువు రోగం బాగు కాదు మనకు. ద్వంద్వ వైఖరి మనలో నుంచి పక్కకు పోదు. 2 ఆలోచనల
మధ్యలో సతమతమైపోతూ ఉంటాం. కాబట్టి యేసయ్య ఎదురుగా మనము నిలబడటానికి సిద్ధపడాలి. ఆయన ముందు మనం నిలబడటానికి మనకు కావాల్సిన ఈ 4 మనుషులు అవసరం. ఈ 4 జ్ఞానవంతులు, శక్తివంతులు, రోషం కలిగిన వారు, నీతివంతులు, ప్రేమమయులు. అప్పుడే యేసయ్య దర్శనం నీకు దొరుకుతుంది, లేకపోతే దర్శనం నీకు రాదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి మేరకు దేవునికి ఏమొచ్చింది? యేసయ్యకు దయ వచ్చింది, చాలా దయ వచ్చింది. కాబట్టి చూద్దాం ఆ మాటను ఒకసారి. దాని యొక్క పరిస్థితి లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక బుడ్డకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. ఏం చేయబోతున్నాడు? ఎప్పుడైతే ఈ 4 జీవుల చేత, 4 మనుషుల చేత, ఈ 4 గుణాల చేత నిన్ను నీవు నీ ప్రభువు ముందు ప్రత్యక్షపరుచుకుంటావో ఏమైపోతుంది? నిన్ను ఒక పూటకుల ఇంటికి నడిపిస్తాడు దేవుడు, ఒక సంఘానికి నడిపిస్తాడు దేవుడు, తన సన్నిధికి నడిపిస్తాడు దేవుడు, తన సావాసం ఇస్తాడు దేవుడు. ఇది మర్చిపోయినారు ఈ రోజుల్లో. ఆడ బాగుంటుంది, ఈడ బాగుంటుంది, ఆడిపోతే బాగుంటుంది, ఈ మనిషి సరిగ్గా చెప్పలేడు, ఆ మనిషి బాగా చెప్తాడు, ఆ మనిషి బాగా నవ్విస్తాడు, ఈ మనిషి ఏడ్పిస్తాడు. ఇదే తంతు ఈ రోజు ఉండే పరిస్థితి అంతా ఇదే. దీంతో మానవుడు ఏమైపోతున్నాడు? ఆత్మీయతను కోల్పోతున్నాడు. కాబట్టి దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను గనుక తన ఇంటిలో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. పక్షవాయు కలిగినటువంటి మనిషి నా దగ్గరికి రాలంటున్నాడు. మనమంతా పక్షవాయుతో నింపబడి ఉన్నాం. మనం ఆయన సన్నిధికి వస్తే ఏం చేస్తాడు? చాలా చక్కగా అంటున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఆయన దయ తలుస్తాడు. ఆయన మనకు దయదలిచి ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడతాడు. ఆయన మనల్ని కాపాడటానికి ఇష్టపడతాడు. అందుకని సిద్ధపడాలి. మనం ఎలా సిద్ధపడదాం? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడు 27లో? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములను ఎదిరించు వారికి బెదరక అందరినూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షముగా పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. ఏం చేయాలంటున్నాడు? అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునట్టుకు సూచన ఉన్నది. ఇది మనకు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. మన రోగం బాగా కావాలి, మనం నిజంగా విశ్వాసంగా జీవించాలి. దేవుడు మనకు నేర్పించే పాఠము. మనం పిరికి వారంగా ఉండకూడనట్లు, బెదరిపోకూడనట్లు, నిజంగా పారిపోకూడనట్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించినటువంటి వారుగా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి తన యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఎలా ఉండాలంటున్నాడు? అన్ని విషయాల్లోనూ ఎదురించి వారికి బెదరక, భయపడక ఏం చేయాలి? దేవుని సన్నిధికి చేరడం నేర్చుకోవాలి, ఆయనను ప్రకటించడం నేర్చుకోవాలి, ఆయనకు లోబట్టం నేర్చుకోవాలి,
ఆయనకు మనము నిజమైనటువంటి సాక్షులమైన సత్యాన్ని మనము కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. కనుక మనము ఎప్పుడు కూడా సాక్షులుగా జీవించాలి. ద్వంద్వ వైఖరిలో ఉండే మనల్ని బాగు చేయాలని దేవుడు మన మధ్యకి వచ్చాడు. మనమంతా రెండు మార్గాల్లో పోవడానికి ఇష్టపడతాం. దేవుడు కావాలా, లోకము కావాలా, డబ్బు కావాలా, ఆస్తి కావాలా, పరలోకం కావాలా? దీంతోనే మనము సతమతం అయిపోతూ ఉన్నాం. ఆలోచించాలి. కాబట్టి వాటి నుంచి మనం వేరు కావాలి. అవి విడిపోవాలి. రెండు, లోకం వేరు, పరలోకం వేరు. గనుక వాటిని మనం పొందినట్లయితే మన దేవుడు కరుణా సంపన్నుడు, మన దేవుడు నిజంగా అద్భుతమైనటువంటి దేవుడు. కారణం, చనిపోయినా కూడా మనం లేపడానికి సమర్థుడు మన దేవుడు. చూద్దాం ఆ మాటను ఒకసారి చూడండి దయచేసి. ఆ పదాన్ని కూడా మనం చూస్తాము. దేవుడు మన పట్ల తన యొక్క అమూల్యమైనటువంటి మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన చేసే అద్భుతమైనటువంటి క్రియలు, చాలా గొప్ప గొప్ప క్రియలు ఉన్నాయి. ఎలా ఉంటాయి? తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ రీతిగా నిన్ను నన్ను ప్రేమించడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు. తండ్రి కుమారుని ఎలా ప్రేమిస్తుంటాడు, తండ్రి తన పిల్లలను ఎలా ప్రేమిస్తాడు, అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు మన తండ్రి, మన దేవుడు. అలాంటి దేవుని మనం పెట్టుకొని పక్కసూపు చూస్తే ఏం రోగం మనకు? పక్షవాయువే. జాగ్రత్త. గనుక అట్టి రోగం నుంచి మనం నివారణ పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గనుక ఏం చేస్తున్నాడు దేవుడు? వస్తాం మళ్ళీ మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం ఏమంటున్నాడు? చాలా స్పష్టంగా అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ముందుకు మనం వెళ్తామో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరుపుతోనే తెంపిరి యేసు వారి విశ్వాసం చూచి, ఆ నలుగురి విశ్వాసం చూశాడు. ఎంత గొప్ప ఆలోచన వీళ్ళకు! ఎవరు వీళ్ళంతా? ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, రోషం కలిగినటువంటి వ్యక్తి, నీతి కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానయుక్తమైనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఆ యొక్క నలుగురి యొక్క జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే చూశాడో ఏం చేశాడు? చూసి ఇక్కడ అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. ఇప్పుడు పక్షవాయువు గల వానికి ఏముంది? పాపము ఉంది. మనలో ఏముంది? పాపం ఉంది. సగం అక్కడ, సగం ఇక్కడ. పాపమే. రెండు రకాలు మనము అడుగులు వేస్తా ఉంటే పాపులమే. మనం పరిశుద్ధం కాలేము. బైబిల్ సక్కర ఉండొచ్చు, నెత్తి మీద ఉండొచ్చు, భుజం మీద ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, కానీ పాపమే. అట్టి స్థితి నుంచి దేవుడు కాపాడడానికి ఇష్టపడి ఏమంటున్నాడు? వారి విశ్వాసమును చూచి ఏం చేశాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి పక్షవాయువుల వారితో చెప్పాను. వెంటనే ఏమైపోయినాడు? నమ్మాడు. మనం నమ్మడం నేర్చుకోవాలా. నాకు తెలుసు అనడం కాదు. నమ్మితే నిర్లక్ష్యం ఉండదు. నమ్మితే దేవుని సన్నిధి కలిగి ఉంటాం. నమ్మితే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉంటాం. నమ్మితే ఎల్లప్పుడూ ఆయన నీతిని అనుసరిస్తాం. నమ్మితే ఆయన యొక్క మరి జ్ఞానం కలిగి జీవిస్తాం. నమ్మితే క్రీస్తు యేసులో కలిగినటువంటి ప్రేమను అనుభవిస్తాం. నమ్మితే రోషం కలిగి ఉంటాం. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి మన పక్షవాయువును విడిపించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక
మన పక్షవాయువు నుంచి మనల్ని విడిపించినటువంటి మన దేవుని ఏం చేయాలి? మనము స్తుతించాలి, ఆరాధించాలి. మన కొరకు ఆయన కలువరి శిలువలో అప్పగించుకొని మన కొరకు మన రోగ నివారణ నిమిత్తమై తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని బలి అర్పించి ఆ శిలువకు నిజంగా వేయబడినటువంటి వాడుగా, తన రక్తాన్ని చెందించినటువంటి వాడుగా, మనకు స్వాస్థ్యాన్ని నిజంగా మనం కోల్పోయినటువంటి మన యొక్క పరిశుద్ధతను మళ్ళా మనకు అనుగ్రహించినటువంటి మన దేవుని మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు ఈ మాటలు అందుకే ఫైనల్ గా 12వ వచనంలో ఆఖరి భాగంలో ఏమంటాడు? చాలా చక్కగా అంటున్నాడు, మనం ఇలాంటి కార్యము ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచని. మహిమపరచడం అంటే డబ్బా తీసుకొని కొట్టడం కాదు, నోటితో ఒకటే మీద అల్లరి చేయడం కాదు. నీ క్రియలు మార్చబడాలి, నీ క్రియలు ఇతరులకు చాటించబడాలి, నీ క్రియా రూపాన్ని ఇతరులు చూడాలి, గ్రహించాలి, మారుమనసు పొందాలి. ఆ జీవితాన్ని నీకు దేవుడు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన మనము స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడి మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.